ఇంట్లో చెప్పనట్లు పారిపోయినాము. మళ్ళా ఈ 30 సంవత్సరాల తర్వాత మా అన్న, మా పెద్దనాన్న కొడుకు వచ్చినాడు మళ్ళీ ఈరోజు. నేను 5 సంవత్సరాల తర్వాత వచ్చినాను. నన్ను కూడా గుర్తుపట్టలేదు ఫస్ట్. ఏమన్నా నాకు అడిగిరి. చెప్తిని. ఇంకా ఇప్పుడు ఈయనను కూడా ప్రశ్నిస్తున్నారు. ఓకే, అదేమి ఇబ్బంది లేదు. వచ్చినాడు, హ్యాపీ. 30 అన్ననే, దీంట్లో నో డౌట్. యాక్సెప్ట్ చేయాల్సిందే, చేస్తాం కూడా. ఇదేం దీంట్లో లేదు. వేరే అబ్బాయి కాదు కదా, మా పిల్లోడు. మేము కాకుంటే ఎవరు చేస్తాము. చాలా హ్యాపీగా ఉందేనా. ఓకే, దానికి లేదు మరి. ఎందుకోసం వచ్చినాడంటే మాకు చెప్పిన రీజను ఏదో ఎస్ఆర్ వాళ్ళ తల్లిదండ్రులు కావాలనే ఉద్దేశంతో వచ్చినాడు. ఆయన భార్య కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది. ఇన్ని రోజులు ఇంకా మమ్మల్ని ఇట్లా అనాథలుగా పెడతావా, మాకంటూ ఒక ఫ్యామిలీ అనేది ఉండాలి కదా అని ఆమె ఇబ్బంది పెట్టడం వల్ల వచ్చినాడట. ఆయనకైతే వచ్చే ఇష్టం లేదు, కానీ వాళ్ళ భార్య బిడ్డలు ఉంటారు కదా ఫ్యామిలీ, వాళ్ళ బలవంతంతో వచ్చినాడు. ఆయన అయితే ప్రేమతో అయితే రాలేదు, మా మీద ఉన్న ప్రేమతో అయితే రాలేదు. ఆయన వాళ్ళ భార్య ఆయన బలవంతంతో వచ్చినాడు. ఏంటంటే 10th ఫెయిలే, ఇంకా అదే జీవితాంతం మర్చిపోం దాన్ని. కానీ అది మాకు మంచి చేసింది. కాకపోతే కొన్ని ఈయన విషయంలో ఒక్కటే తప్పు జరిగింది అంతే. నా విషయంలోనైతే బాగానే అది మంచి. బొంబాయిలో పోయి హోటల్లో పనిచేయడము, బాత్రూంలు కడగడము, ఇట్లాంటివి అనుభవాలు ఉంటాయి కదా. వచ్చిన చెప్పుకుంటాం అనమాట ఈ చిన్న పిల్లలకి. లే ఇట్లా చేసినాము మేము అప్పుడు, బాగా చదువుకోండి అని. ఈయన ఏం చేసినాడు తెలీదు. నేనైతే బాత్రూంలు కడిగినాను, హోటల్లో పని చేసినాను, అన్నీ చేసినాం. నేను 5 years తర్వాత వచ్చినాను. ఈయన ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత వచ్చినాడు. ఈయనది అడ్రస్సే లేదు అసలు. భార్య పిల్లలతో వచ్చినాడు. నేను అప్పుడు సింగల్గా వచ్చినాను. ఇప్పుడు మంచి అమ్మాయినే చేసుకొని ఇటే సెటిల్ అయినాను. నా పేరు రాముడు. నేను 96లో పారిపోయింది. తర్వాత వచ్చి బెంగళూరులో పోయి పని చేసుకొని బెంగళూరులో సెటిల్ అయ్యిండాను. ఇప్పుడు కానీ ఊరికి వచ్చిండాను. SLC ఫెయిల్ అయ్యిండాను. ఇంటికి వస్తే కొడతారో తిడతారో అనేసి పరిగెత్తిపోయి వచ్చిండాను. మా భార్య చాలా రోజుల నుంచి చెప్తా ఉండేది, పొదాం పదా, మీ అప్ప అమ్మ ఇంటికి పొదాం అని చెప్పింది. నాన్న చేసుకున్నాను. 14/7/2006 మ్యారీడ్నా. అలా ఈ కడవెల్ల గ్రామంలో నా ఉన్నింది. మా వదిన మా అన్న ఈడ ఉన్నారు. తర్వాత ఇటు నుంచి గుడేకల్కి సైకిల్ స్కూల్కి పోతా ఉంటున్నాయి. SLC ఫెయిల్ అయిన తర్వాత ఈ మాదిరి పరిగెత్తిపోయేసి 96 ఆటో తోలుతానా. పెళ్ళి నానే చేసుకున్నాను. పని చేస్తూ ఉంటున్నాయి. కొంచెం డబ్బులు చేసి వాళ్ళ అర్థం మా అర్థం చేసి దేవస్థానంలో పెళ్లి చేపించింది. అది నేను చెప్తా ఉన్నాను కదా, మా భార్య అప్పటి నుంచే చెప్తా ఉండింది, పోదాం పదా, ఇంటికి పోదాం పదా, ఊరికి పోదాం పదా అని చెప్తా ఉండేది. నాన్న కేర్ చేసుకుంటా ఉండలేదు. ఈరోజు చెప్పింది నిన్న రేషన్ కార్డు అంతా చేసిండాను. ఇది ఓటర్ ID ఉంది, ఈ రీప్లేస్మెంట్ ఏమో చేస్తారంట కదా, దాని నుంచి పోదాం పదా అని చెప్పింది. పొద్దున్న నుంచి రోడ్లో 4 రౌండ్లు కొట్టిండాను. ఇది కన్ఫ్యూజన్ అయిపోయింది నాకు, ఇదే రోడ్ అని. తర్వాత అడిగి తిని తర్వాత చెప్పినా అప్పుడు నాగరాజు వచ్చిందా, వచ్చి పిలుచుకొని వచ్చాను. అంటే వాళ్ళు చనిపోయినప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు, కాంటాక్ట్ లేదు. 2 కూతుర్లు ఉంది, ఒక కూతురు చనిపోయింది, ఒక కూతురు ఉంది. అవసరం లేదనా, మా అన్న మా వదిన బాగుంటే చాలు. ఇన్ని రోజులు ఆ ఆస్తి కోసం కావాలంటే నన్ను వచ్చేవాడు కాదు. వద్దానా SR కార్డు ప్రూఫ్ కావాలని చెప్పిండారు. అప్ప అమ్మది ప్రూఫ్ కావాలని చెప్పిండారు. దాని నుంచి వచ్చిండాను. మాకేమంటే ఆస్తి విషయం వద్దానా.